వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. సంజీవ్ కుమార్ కుటుంబ సభ్యులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా 5 లక్షల చెక్కు అందజేత. డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది. రైతులను ఆదుకునేందుకు మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి అహర్నిశలు కృషి చేస్తున్నారన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు ఎర్నేని వెంకటరత్నం బాబు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఢిల్లీ బీజేపీ మాజీ ఎమ్మెల్యే గైక్వాడ్ ఫ్లెక్సీ బొమ్మ దగ్ధం. బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ పేషెంట్లకు అన్నదానం. ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవంపై విద్యార్థులకు అవగాహన కల్పించిన ప్రధానోపాధ్యాయుడు ముదావత్ లచ్చిరామ్. రఘునాథపురం గ్రీన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాగణపతి వద్ద ఘనంగా భజన, రామనామ సంకీర్తన. ప్రతిభ వొకేషనల్ జూనియర్ కళాశాలలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం. అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రలు మానుకోవాలన్న దండంపల్లి సత్తయ్య. పర్యావరణాన్ని పరిరక్షించాలంటే ప్లాస్టిక్ వస్తువులను నిషేధించడంతో పాటు వెదురు ఉత్పత్తులను మాత్రమే వాడాలన్న బీసీ సంఘాల నాయకులు చక్రహరి రామరాజు, సోమ మల్లయ్య. సూర్యాపేటలో ఘనంగా లంబోదరిని శోభాయాత్ర నిమజ్జనం. నల్గొండలో ఘనంగా వినాయక నిమజ్జన శోభాయాత్ర. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంజీవ్ కుమార్కు ఉద్యోగులంతా అండగా నిలిచి చేయూతనందించారు. గత 2 నెలల క్రితం నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన సంజీవ్ కుమార్ అనారోగ్యంతో మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగులంతా మృతి చెందిన సంజీవ్ కుమార్ కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఉద్యోగులంతా కలిసి తమ వేతనం ద్వారా మొత్తం 5 లక్షలు వసూలు చేశారు. బుధవారం హైదరాబాద్లో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసానికి వెళ్లి ఆయన చేతుల మీదుగా సంజీవ్ కుమార్ కుటుంబానికి 5 లక్షల చెక్కును అందజేశారు. ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంజీవ్ కుమార్కు ఉద్యోగులంతా అండగా నిలిచి చేయూతనందించారు. గత 2 నెలల క్రితం నల్గొండ జిల్లా కేంద్రానికి చెందిన సంజీవ్ కుమార్ అనారోగ్యంతో మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగులంతా మృతి చెందిన సంజీవ్ కుమార్ కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఉద్యోగులంతా కలిసి తమ వేతనం ద్వారా మొత్తం 5 లక్షల వసూలు చేసి బుధవారం హైదరాబాద్లో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసానికి వెళ్లి ఆయన చేతుల మీదుగా సంజీవ్ కుమార్ కుటుంబానికి 5 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సంజీవ్ కుమార్ యొక్క కుమారునికి ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడడంతో పాటు పే స్కేల్ అంశాన్ని ఉద్యోగులంతా మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి వెంటనే స్పందించి ఈ నెల 21న సెక్రటేరియట్లో కలవాలని సూచించారు. పే స్కేల్ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. అనారోగ్యంతో మృతి చెందిన సంజీవ్ కుమార్కు ఉద్యోగులంతా కలిసి అండగా నిలిచి 5 లక్షలు అందజేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ మాజీ అధ్యక్షులు ఏడుదొడ్ల వెంకటరామరెడ్డి, టీజీఓ మాజీ అధ్యక్షులు గోన మోహన్ రావు, ఉపాధి హామీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లింగయ్య, కో చైర్మన్ అంజిరెడ్డి, విజయ్ కుమార్, వెంకటరామరెడ్డి, నరసింహాచారి, శ్రీనివాసరావు, జగన్, కృష్ణ, రేణుకతో పాటు అన్ని జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు హుజూర్ నగర్ సిఐ చరమంద రాజు, ఎస్ఐ ముత్తయ్య పట్టణంలోని విజయ విద్యా మందిర్ పాఠశాలలో బుధవారం సైబర్ నేరాలపైన గంజాయి, డ్రగ్స్, మత్తు మందులపై పోలీస్ కళా బృందంతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఐ ముత్తయ్య మాట్లాడారు. జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు హుజూర్ నగర్ సిఐ చరమంద రాజు, ఎస్ఐ ముత్తయ్య పట్టణంలోని విజయ విద్యానగర్ మందిర్ పాఠశాలలో బుధవారం సైబర్ నేరాలపైన గంజాయి, డ్రగ్స్, మత్తు మందులపై పోలీసు కళా బృందంతో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా
ఎస్ఐ ముత్తయ్య మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై గంజాయి, డ్రగ్స్, మత్తు మందులు, గుట్కాపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి గ్రామంలో, స్కూల్లో, కళాశాలలో చదువుకునే విద్యార్థులు, యువకులు ఇంటర్నెట్ను సద్వినియోగం చేసుకోవాలి. సైబర్ మోసగాల వల్ల మోసాలకు గురి కావద్దు. బ్యాంకు ఖాతా, ఏటీఎం కార్డ్ వివరాలు, ఓటీపీ వివరాలు ఇతరులకు తెలపవద్దు. ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావద్దు. మెసేజ్లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ రమేష్, కానిస్టేబుల్ నాగరాజు, సత్యనారాయణ, హోంగార్డ్ రవీందర్, సైదా నాయక్, విజయ, విద్యామందిర్ పాఠశాల హెడ్ మాస్టర్ సిస్టర్ కుసుమ, ఉపాధ్యాయులు, కళా బృందం ఇన్ఛార్జ్ మల్లయ్య, గోపయ్య, గురులింగం, కృష్ణ, చారి మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అదొక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. పేరుకే 24 గంటల వైద్య సదుపాయం అందించబడుతుంది అంటారు. కానీ సిబ్బంది మాత్రం విధులలో ఉండరు. అసలే వర్షాకాలం. ప్రజలంతా సీజనల్ వ్యాధుల బారిన పడి అవస్థలు పడుతున్నారు. 24 గంటల సదుపాయం అందించాల్సిన నాంపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఉదయం పూట 8 గంటలకు విధులు నిర్వహించడానికి పరిమితమవుతున్నారు. అదొక ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. పేరుకే 24 గంటల వైద్య సదుపాయం అందించబడుతుంది అంటారు. కానీ సిబ్బంది మాత్రం విధులలో ఉండరు. అసలే వర్షాకాలం. ప్రజలంతా సీజనల్ వ్యాధుల బారిన పడి అవస్థలు పడుతున్నారు. 24 గంటల సదుపాయం అందించాల్సిన నాంపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఉదయం పూట 8 గంటల విధులు నిర్వహించడానికే పరిమితమవుతున్నారు. రాత్రి 8 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు ఆసుపత్రిలో ఎలాంటి సిబ్బంది అందుబాటులో ఉండరు. చికిత్స కోసం వచ్చే రోగులు అనేక ఇబ్బందులకు గురి కావాల్సిన సందర్భం ఏర్పడుతుంది. అత్యవసర సమయంలో ఉపయోగపడాల్సిన ప్రభుత్వ ఆసుపత్రి ఆపదలో వచ్చిన రోగులకు డాక్టర్లు, సిబ్బంది లేక పడిగాపులు కాసి ఎవరికి మొరపెట్టుకోవాలో తెలియక వెనుతిరుగుతున్నారు. ఆసుపత్రి ఆవరణ మొత్తం చెత్త చెదరంతో నిండి వచ్చిన రోగులకు కొత్త రోగాలను అంటించే విధంగా తయారయ్యింది. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఆసుపత్రి ఆవరణలో వెలుగుతున్న విద్యుత్ బల్బులు అధికారుల పర్యవేక్షణ లేకపోవడమే ఇందుకు కారణమని ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆడింది ఆటగా, పాడింది పాటగా, మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరని, ప్రజల జీవితాలతో మాకు పట్టింపు లేదని ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. ఇకనైనా చొరవ చూపి నాంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది చుట్టుపక్కల గ్రామాల నుంచి అనారోగ్యాల బారిన పడి వచ్చే రోగులకు అందుబాటులో ఉండేలాగా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇట్టి విషయమై నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ తరుణ్, డాక్టర్ ఇస్రాక్, ఉన్సా బేగంలను చరవాణి ద్వారా సత్యన్యూస్ వివరణ కోరగా విధులలో గైర్హాజరవుతూ సక్రమంగా విధులు నిర్వర్తించిన వారిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు వెంకటరత్నం బాబు పిసిసి డెలిగేట్ చింతకుంట లక్ష్మీనారాయణ రెడ్డితో కలిసి నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురంలో గండిపడిన ప్రదేశం వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాష్ట్ర నాయకులు వెంకటరత్నం బాబు పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డితో కలిసి నడిగూడె మండలం కాగిత రామచంద్రపురంలో గండిపడిన ప్రదేశం వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న 2 రోజుల్లో పనులు పూర్తి చేసి 21వ తారీఖు వరకు రైతులకు సాగునీరు అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని రైతుల సమన్వయం పాటించి సహకరించాలని కోరారు. నియోజకవర్గంలో పంట నష్టాన్ని అంచనా వేసేందుకు మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి హెలికాప్టర్లో తిరిగి ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేసి నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తున్నారని, అటువంటి వారిపై విమర్శలు చేయడం సరికాదన్నారు. కాస్త ఆలస్యమైన పనులు పూర్తి నాణ్యతతో చేయాలని అధికారులకు సూచించారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి రైతును పరిహారం అందించి ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాలే తప్ప వరదలను కూడా రాజకీయంగా వాడుకోవడం సరికాదన్నారు. ఇప్పటికైనా మాజీ ఎమ్మెల్యే బొల్లం తన వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బూత్కూరి వెంకటరెడ్డి, పట్టణ అధ్యక్షులు వంగవీటి రామారావు, నెమ్మాది దేవమణి, యాతాకుల జ్యోతి, రావెళ్ల కృష్ణారావు, విద్యాసాగర్, పార వెంకటేశ్వరరావు, లైటింగ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మనకి రీజన్కి 2 రోజులు పడుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేసినా కాబట్టి నో ఇష్యూ. ఒక 4 రోజులు పడుతుంది అనుకుంటే ఇమీడియట్గా దానికి ఆల్టర్నేటివ్గా అక్కడ క్రాస్ బండ్ చేసి ఇక్కడ వరకు చేయండి. లిఫ్ట్లు ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నది చేస్తే మన జిల్లా వరకు ఇది అయిపోతుంది. ఇప్పుడేనా రావటం? ప్రజల్ని రెచ్చగొట్టాలనే ఉద్దేశం ఉంది. ప్రజల్ని రెచ్చగొట్టి ఆయన నష్టపోతాడు, ఇప్పటికే నష్టపోయాడు, ఇంకా నష్టపోతాడు. కాబట్టి ఇట్లా స్టేట్మెంట్లు ఇవ్వకుండా మరి పనిచేసే మంత్రి గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ మరి స్టేట్మెంట్లు ఇవ్వద్దని చెప్పి వాళ్ళ మీద మేము సభాముఖంగా కోరుతున్నాం. ఆయన కోపుకుంటూ వచ్చి ఇక్కడ కూర్చోమనండి, చేపిమని మేము వద్దంటలేదు. ఆయన ఎందుకు వచ్చాడని మేము అడగట్లేదు. కాబట్టి చేయాలి. ఇలాంటి ప్రకటనలు మానుకొని ప్రభుత్వానికి అధికారులకి అండదండగా ఉండి పనులు చేయడానికి ప్రయత్నం చేయమని చెప్పి సభాముఖంగా కోరుతున్నాం. పరిశీలించడానికి కోదాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ మెయిన్ కెనాల్ మీద రామచంద్రపురం దగ్గర గండి పడినప్పుడు వెంటనే మరి ఉత్తమ్ కుమార్ గారు, ఉత్తమ్ పద్మావతి గారు వచ్చి చూసి దీన్ని పరిశీలించడం జరిగింది. 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు వర్షాలు పడుతున్నాయి, మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఈ వర్షాలు పడినప్పుడు ఈ వర్క్ను టేకప్ చేయలేరు. అదేవిధంగా మరి ఇక్కడ వర్కింగ్ కండిషన్స్ కూడా దాదాపు 12వ తారీఖు వరకు ఇక్కడ వెహికల్స్ రావడానికి కానీ మట్టికి తీసుకురావడానికి కానీ ఎటువంటి అవకాశం లేదు. ఎప్పుడైతే వర్కింగ్ కండిషన్స్ చేయడానికి అవకాశం ఉందో అప్పుడు వెంటనే మరి అధికారులు ఇక్కడ వచ్చి పని చేపట్టడం జరుగుతుంది. మరి డే అండ్ నైట్ ఇక్కడ పనిచేసి ఇది 2 రోజులు పూర్తి చేస్తామని చెప్పని ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు కానీ, డిఈ గారు కానీ, క్వాలిటీ వాళ్ళని అందరూ చెప్తున్నారు. 2 రోజుల్లో ఇది యుద్ధ ప్రాతిపదికన పని పూర్తి చేసి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు నీళ్ళు ఇవ్వడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు అధికారులను ఆదేశిస్తున్నారు. ఉత్తమ్ పద్మావతి గారు అధికారులను ఆదేశిస్తున్నారు. అదేవిధంగా మరి ఈ రోజు ముత్యాల బ్రాంచ్ కెనాల్ ఏదైతే కర్కాలగూడ దగ్గర పడిన యూటీ ఏదైతుందో అది కంప్లీట్ చేయడం జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం మరి ముత్యాల బ్రాంచ్ కెనాల్కి వాటర్ రిలీజ్ చేస్తున్నారు. అదేవిధంగా ముత్యాల బ్రాంచ్ కెనాల్కి వాటర్ రిలీజ్ చేయడం వల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి కృష్ణానగర్ రైతులందరూ కూడా ఆ వాటర్ లీకేజ్ ద్వారా వచ్చిన వాటర్ మోటార్ ద్వారా పెట్టుకొని వాళ్ళు పంటలు రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది 2 రోజుల్లో కంప్లీట్ అయిన తర్వాత మరి అక్కడ ఖమ్మంలో పడింది ఏమైనా లేట్ అయితే ఇక్కడ మన 14B పాలారం మీద నీళ్లు పోయే విధంగా అక్కడ క్రాస్ బండ్ చేసి 21వ తారీఖు కల్లా నీళ్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ గారు చెప్తున్నారు. తప్పనిసరి మరి బాధ్యతమైన ప్రతిపక్షంగా సరైతుకమైన సలహాలు ఇస్తే స్వీకరించడానికి ఇక్కడ అందరం కూడా సిద్ధమే. కానీ ఈరోజు నువ్వు గణపురంలో నువ్వు చేసిన పని ఏంటి? అక్కడున్న ఒక రైతును పిలిచి నువ్వు నెత్తి మీద కొట్టేసుకో, నువ్వు ఇట్లా ఎండిపోయినట్టు యాక్షన్ చేయని చెప్పి ఒక మాజీ ప్రజాప్రతినిధిగా ఒక రైతును ఆ విధంగా నువ్వు ట్రైనింగ్ ఇచ్చి ప్రెస్లో చెప్పడం ఇది ఎంతవరకు సమంజసం, ఇది ప్రజాస్వామ్యంలో హర్షణీయం అని చెప్పని మీ ద్వారా వాళ్ళని ప్రశ్నించడం జరుగుతుంది. అదేవిధంగా మరి
రేపు 2 రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా వాటర్ ఇచ్చి ఆదుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఉత్తమ్ పద్మావతి గారి నాయకత్వంలో 21వ తారీఖున వాటర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ 2 రోజులు రైతులు సమన్వయం పాటించి మరి మీరు ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న అధికారులందరికీ సహకరించడం కోరుకుంటూ మీరు మనోధైర్యాన్ని చెడవద్దని చెప్పి మీ ద్వారా రైతులు విజ్ఞప్తి చేస్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం స్థానిక రైల్వే స్టేషన్ ఎదురుగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ బీజేపీ మాజీ ఎమ్మెల్యే గైక్వాడ్ ఫ్లెక్సీ బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం స్థానిక రైల్వే స్టేషన్ ఎదురుగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ బీజేపీ మాజీ ఎమ్మెల్యే గైక్వాడ్ ఫ్లెక్సీ బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కట్టెగుమ్మల సాగర్ రెడ్డి, నీలం వెంకటస్వామి, ఎగ్గిడి శ్రీశైలం, సముద్రాల సత్యం, వల్లపు ఉప్పలయ్య, కందకట్ల నరేందర్, ముదిగొండ శ్రీకాంత్, జట్టా సిద్ధులు, దూడల రాజశేఖర్, కొన్నె మల్లేష్, ఆలెటి అనిల్, మెరుగు శ్రీధర్, జూకంటి సంపత్, చకిలం శ్రీనివాస్, కలకుంట్ల లోకేష్, వెల్ల అనిల్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. बीजेपी गुंडालारा बीजेपी गुंडालारा खबरदार खबरदार बीजेपी गुंडालारा खबरदार खबरदार जय कांग्रेस जय कांग्रेस बीजेपी गुंडालारा खबरदार खबरदार బీజేపీ న్యూఢిల్లీ మాజీ ఎమ్మెల్యే తన్వీర్ సింగ్ భారత భావి ప్రధాని రాహుల్ గాంధీ గారికి భారతదేశంలో వస్తున్న ఆదరణ చూసి మొన్న జరిగిన ఎలక్షన్లో అబ్కి బార్ 400 బార్ అని చెప్పి ఎలక్షన్లో పోయినా కూడా రాహుల్ గాంధీ గారి చేసిన భారత్ జోడో యాత్రకు భారతదేశ ప్రజలు ఆకర్షితులై భారతదేశంలో ఈరోజు వాళ్ళను కేవలం 240కే పరిమితం చేసినందుకు రాబోయే రోజులలో రాహుల్ గాంధీ గారికి వస్తున్న ఆదరణ చూసి ఖచ్చితంగా ఈయనను మనం ఏదో ఒకటి చేస్తేనే రాబోయే రోజులలో మనం అధికారంలో ఉండగలుగుతాం. కాబట్టి ఈరోజు ఎంత దిగజారంటే మీ నాయనమ్మ మీ నాయనని ఏ రకంగా చంపినామో నిన్ను కూడా ఆ రకంగా చంపుతామని చెప్పి బహిరంగ చెప్పి మీడియా ముంగట మాట్లాడినా కూడా ఇంతవరకు ప్రధానమంత్రి కానీ హోమ్ మినిస్టర్ అమిత్ షా కానీ జేపీ నడ్డా కానీ ఎవరు కూడా దాన్ని ఖండించడం లేదంటే ఖచ్చితంగా వారే గతంలో కూడా ఏ రకంగా ఆ గాంధీ కుటుంబాన్ని వాళ్ళను ఏ రకంగా దాడులు చేసి చంపిరో రేపు రాబోయే రోజులలో కూడా రాహుల్ గాంధీ గారిని ఖచ్చితంగా అదే రకంగా చేస్తారని చెప్పి ఈరోజు భారతదేశ ప్రజలు నమ్ముతున్నారు. బిడ్డ తస్మాత్ జాగ్రత్త. రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశం మొత్తంలో ఒక ప్రతి ఒక్కరికి నచ్చిన నాయకుడు ఎవరంటే రాహుల్ గాంధీ. ఆయన మీద ఈగ వాలిన భారతదేశం మొత్తం ఏ ఒక బీజేపీ నాయకుడు కానీ కార్యకర్త కానీ రోడ్ల మీదకి రాకుండా వచ్చే పరిస్థితి అవుతుంది. తస్మాత్ జాగ్రత్త చెప్తున్నాం. మళ్ళా కానీ ఇలాంటి స్టేట్మెంట్లు కానీ ఎవరని ఇస్తే ముఖ్యంగా తెలంగాణలో అందులో ఆలేరులో ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి ఆలేరు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్న బీలైన అన్న గారి ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇలాంటివి చేస్తే మాత్రం బీజేపీ నాయకులను గల్లీలో కానీ ఊర్లో కానీ రోడ్ల మీద రాకుండా చేస్తామని చెప్పి ఖబర్దార్ అని చెప్తున్నాం. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మం బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్, రాజేశ్వరి మాట్లాడారు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్, రాజేశ్వరి మాట్లాడుతూ
ఆసుపత్రిలోని గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్తులు, ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నప్రసాదన వితరణ చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవ ట్రస్టు వారికి, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దాం అని పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, శవిద్య, త్రయాక్షర్ తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు జేరిపోతుల చంద్రకళ, సేవకులు ఇగురపు భాస్కర్, పోతురాజుల తిరుపతి, ఎస్టీ షాహీన్, డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది, మీడియా సిబ్బంది, దాతలు తదితరులు పాల్గొన్నారు. బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ ద్వారా అన్నదానం సాయం అందించాలని అనుకునేవారు ట్రస్ట్ మేనేజర్ 8106550523, ఫౌండర్స్ 9959269975, 9949041595 సంప్రదించాలని కోరారు. ప్రజలు ఏమున్నది మనం నిన్న వినాయకుడు రమ్మన్నారు మైక్లో చెప్పారు, నేను చెప్తా మనం పోయినా మిస్టేక్ కింద పట్టాను ఆయన మరిగూడ మండలంలోని దామర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరాం బుధవారం నీటి పర్యవేక్షణ దినోత్సవంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మరిగూడ మండలంలోని దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరాం బుధవారం నీటి పర్యవేక్షణ దినోత్సవంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రకాల జీవరాశులకు నీరు చాలా అవసరమని, ప్రపంచవ్యాప్తంగా నీటి పర్యవేక్షణ, నీటి వనరులను రక్షించడంలో ప్రజల ప్రమేయాన్ని ప్రోత్సహించడానికి 2023 నుండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 18న ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటారని, నీరు పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్న ఉద్దేశంతో ఈ దినోత్సవం జరుపుతున్నారని, ప్రస్తుతం కలుషిత నీటి ద్వారా ఎన్నో రకాల వ్యాధులు వస్తున్నాయని, నీటిని సంరక్షించడం ఎంతో బాధ్యతతో నీటిని అంతే బాధ్యతగా పర్యవేక్షించాలని, ఈ వర్షాకాలంలో నీటిని కాచి చల్లార్చి వడబోసి తాగాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీను, అమీనా, విద్యార్థులు పాల్గొన్నారు. చూడాలి, అర్థమైందా? మన ఇంట్లో ఉన్న నీళ్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూడాలి. మీరు ఒకసారి మీ ఇంట్లో మంచి నీళ్ళు తాగుతారా, ఫిల్టర్ వాటర్ తాగుతారా? బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం గ్రామంలో గ్రీన్ యూత్ అసోసియేషన్ నిర్వహించిన వినాయక మండపం వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి భజనా మండలి భక్త బృందం ఏకాదశి నగర సంకీర్తన భగవత్ సేవ సమాజం శాఖ ఆధ్వర్యంలో భజన హరే రామ సంకీర్తన అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం గ్రామంలో గ్రీన్ యూత్ అసోసియేషన్ నిర్వహించిన వినాయక మండపం వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి భజన మండలి భక్త బృందం ఏకాదశి నగర సంకీర్తన భగత్ సేవ సమాజం శాఖ ఆధ్వర్యంలో భజన హరే రామ సంకీర్తన అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ వారందరినీ శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ యోగాసన భారత్ ఆధ్వర్యంలో నల్గొండ 5th లెవెల్ డిస్ట్రిక్ట్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ యోగాసన కాంపిటీషన్ నిర్వహించి డిస్ట్రిక్ట్ లెవెల్ ఛాంపియన్ని ఎన్నిక చేయడం జరిగింది. వీరిలో ట్రినిటీ విద్యార్థులు 37 మంది పాల్గొనగా వారిలో 9 మంది విద్యార్థులు నిజామాబాద్లో 28, 29 సెప్టెంబర్లో జరగబోయే రాష్ట్ర స్థాయి యోగాసన కాంపిటీషన్లో పాల్గొనుటకు అర్హత సాధించారు. తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ యోగాసన భారత్ ఆధ్వర్యంలో నల్గొండ 5th లెవెల్ డిస్ట్రిక్ట్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ యోగాసన కాంపిటీషన్ నిర్వహించి డిస్ట్రిక్ట్ లెవెల్ ఛాంపియన్స్ని ఎన్నిక చేయడం జరిగింది. వీరు 28, 29 సెప్టెంబర్లో జరిగే రాష్ట్ర స్థాయి యోగాసన కాంపిటీషన్లో పాల్గొనుటకు అర్హత సాధించారు. వీరిలో ట్రినిటీ విద్యార్థులు 37 మంది పాల్గొనగా వారిలో 9 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి ప్రతిభ కనబర్చి నిజామాబాద్లో జరగబోయే యోగాసనంలో పాల్గొననున్నారు. పి సాత్విక్, బి చరణ్, సాయి, కె శ్రీ గణేష్, ఏ మణిదీప్, బి మణి, అక్షిత, ప్రీతి చరణ్య, కీర్తి, లోహిత వీరిలో నల్గొండ డిస్ట్రిక్ట్ పేపర్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో మొదటి స్థానంలో పి సాత్విక్, రెండవ స్థానంలో బి చరణ్ సాయి, మూడవ స్థానంలో శ్రీ గణేష్ వారి ప్రతిభను కనపరిచారు. వీరికి నల్గొండ ఆర్డీఓ వందనం, శ్రీదేవి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ బోయపల్లి కృష్ణారెడ్డి చేతుల మీదుగా మెడల్, సర్టిఫికెట్ అందుకున్నారు. యోగాసన కాంపిటీషన్లో పాల్గొన్న ట్రినిటీ విద్యార్థులను ట్రినిటీ విద్యా సంస్థ చైర్మన్ కేవి బి కృష్ణారావు, డాక్టర్ కమ్ ప్రిన్సిపల్ ఉజ్జని మంజుల, యోగాసన సార్ గోపాల్, పిఈటి కిరణ్, సుమతి అభినందించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో గల విద్యానగర్లో ఉన్న ప్రతిభ వొకేషనల్ జూనియర్ కళాశాలలో బుధవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా కళాశాల పరిసరాలు శుభ్రం చేస్తూ కళాశాల విద్యార్థులచే మానవహారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ కోమటిరెడ్డి నరసింహారెడ్డి హాజరై మాట్లాడారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో గల విద్యానగర్లో ఉన్న ప్రతిభ వొకేషనల్ జూనియర్ కళాశాలలో బుధవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా కళాశాల పరిసరాలు శుభ్రం చేస్తూ కళాశాల విద్యార్థులచే మానవహారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ కోమటిరెడ్డి నరసింహారెడ్డి హాజరై మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి భూగర్భ జలాలను పెంచే బాధ్యత నేటి పౌరులపై ఉందని, పరిశుభ్రత మనందరి బాధ్యత అని తెలిపారు. అనంతరం విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్చే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ తాడూరి శిరీష పరమేష్, కళాశాల కరస్పాండెంట్ సిలివేరు ధనలక్ష్మి, కళాశాల ప్రిన్సిపల్ సిలివేరు శ్రీనివాస్, నాయకులు పేరపల్లి స్వామి, తాడూరి వెంకటేష్, చింతల సాయిలు,
మున్సిపల్ సిబ్బంది, పర్యావరణ ఇంజనీర్ రేణుకుమార్, వార్డ్ ఆఫీసర్ మహేష్, రాజేందర్, మేనేజర్ లింగయ్య, బిల్ కలెక్టర్ బాలరాజు, భాస్కర్, కళాశాల అధ్యాపకులు బి పూజ, డి పూజ, సిహెచ్ యువరాజు, బి శ్వేత, ఎం సంధ్య, జాన్ తదితర కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. బుధవారం తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు నల్గొండ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో సిడిపిఓ కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడారు. బుధవారం తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు నల్గొండ ప్రాజెక్ట్ కమిటీ ఆధ్వర్యంలో సిడిపిఓ కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో మార్పులు చేస్తామని, అంగన్వాడీ కేంద్రాలను ప్లే స్కూల్స్గా మారుస్తామని, 3వ తరగతి వరకు అంగన్వాడీ కేంద్రాలలో విద్యాబోధన ఉంటుందని, ప్రతి సెంటర్కు ఒక టీచర్ను నియమిస్తామని, 2024 జూలై 19న హైదరాబాద్ సచివాలయంలో విద్యావేత్తలు, విశ్రాంతి అధికారులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ నిర్ణయం ఐసిడిఎస్కు నష్టమని, అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ ఉపాధి ప్రశ్నార్థకమవుతుందని, ఇది నూతన జాతీయ విద్యా విధానం చట్టం అమల్లో భాగమని, ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని జూలై 21న యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం ద్వారా తెలియజేశారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఐసిడిఎస్ అంటే కేవలం విద్య మాత్రమే అని భావించడం సరికాదని అన్నారు. ఐసిడిఎస్ అంటే మాతా శిశు మరణాలను, పోషకాహార లోపాన్ని తగ్గించడం, స్కూలు మానివేసే పిల్లల సంఖ్యను తగ్గించడం లక్ష్యమని గుర్తు చేశారు. ఐసిడిఎస్ను నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఐసిడిఎస్ బాధ్యతల నుండి పూర్తిగా తప్పుకొని ప్రైవేటీకరణ చేస్తూ 2020లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన జాతీయ విద్యా విధానం చట్టాన్ని దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు నల్గొండ ప్రాజెక్ట్ అధ్యక్షురాలు పి సరిత, కార్యదర్శి కె సముద్రమ్మ, ఉపాధ్యక్షురాలు పాదూరి లక్ష్మి, రాజేశ్వరి, అరుణ జ్యోతి, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సలివోజు సైదాచారి తదితరులు పాల్గొన్నారు. బుధవారం పంచవెదురు దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా మేదరి సంఘం ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సంఘాల నాయకులు చక్రహరి రామరాజు, సోమ మల్లయ్యలు హాజరై మాట్లాడారు. బుధవారం పంచవెదురు దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా మేదరి సంఘం ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్లో ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సంఘాల నాయకులు చక్రహరి రామరాజు, సోమ మల్లయ్యలు హాజరై మాట్లాడుతూ మనిషి పుట్టినప్పటి నుంచి వెదురుతో జీవన విధానం ముడిపడి ఉందని అన్నారు. అంతటి ప్రాధాన్యత కలిగి ఉన్న ప్రపంచ వెదురు దినోత్సవ వేడుకలకు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు కాకపోవడం శోచనీయమన్నారు. మేదరి సంఘం నాయకులు మాట్లాడుతూ వెదురును పేదల కలుప, పచ్చ బంగారం అని పిలుస్తారని, వెదురు మేదర్ల కులదేవతని, వారికి బ్రతుకు తెరువని అన్నారు. ఇతర చెట్ల కన్నా వెదురు అత్యధికంగా ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తూ అంతే పరిమాణంలో కార్బన్ డయాక్సైడ్ను స్వీకరిస్తుందన్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన వెదురును ప్రపంచ దేశాలన్నీ గుర్తించి సెప్టెంబర్ 18వ తేదీని ప్రపంచ వెదురు దినోత్సవంగా ప్రకటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మేదరి సంఘం అధ్యక్షులు నోముల రవి, ప్రధాన కార్యదర్శి నోముల నరేందర్, కోశాధికారి నోముల గణేష్, ప్రచార కార్యదర్శి జొర్రీగల రామకృష్ణ, గౌరవ అధ్యక్షులు జొర్రీగల శ్రీనివాస్, కార్యనిర్వాహక అధ్యక్షులు నోముల వెంకటేశ్వర్లు, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నోముల విజయ్ కుమార్, సంఘం సభ్యులు నోముల సుజాత, రుక్మిణి, రమాదేవి, నాగమణి, సుజాత, సునీత, సంధ్య, అమరేశ్వరి, కనక మహాలక్ష్మి, పర్యావరణవేత్త సురేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.
జై మేదరి, జై మేదరి, మేదరుల ఐక్యత, మేదరుల ఐక్యత, బీసీల ఐక్యత, మేదరుల ఐక్యత, బీసీల ఐక్యత, మేదరుల ఐక్యత. చప్పట్లతోనే జర వెల్కమ్ చేయండి. మన నల్గొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నోమ్లా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన నల్లగొండ జిల్లా యువజన సంఘం మన బీసీ సంఘం అధ్యక్షుడు చక్రవర్తి రామస్వామి గారికి, సోమన్ రామారావు సార్ గారి దేశాలు పెళ్లి చేయకుండా మేలు చేస్తుంది. ప్లాస్టిక్ వాడద్దు, వెలుగు వాడాలనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ వారిని పిలిచినా కానీ ఈరోజు కలెక్టర్ గారు కానీ మన మంత్రి లోకల్ మంత్రి గారు కానీ మనకు ఈరోజు మన గవర్నమెంట్ నుంచి ఎలాంటి ప్రోత్సాహం లేదు. ఇదివరకు సొసైటీల వల్ల ఏదో మంచి అన్ని విధాలా చేసుకొని ఉన్నాము. కానీ గవర్నమెంట్ వాళ్ళు మనల్ని ఏ విధంగా పట్టించుకోవడానికి మరియు వారికి ఏదో రోజు మనకు రోజు టైం తీసుకొని సోమవారం రోజు మన కలెక్టరేట్ పబ్లిసిటీ చేయలేకపోతున్నాం. ఈ వెలుగు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఆ ఉపయోగాలు కూడా ప్రజలు కూడా అందరూ కూడా ఆస్వాదించాలని చెప్పేసి ఈ వెలుగు వస్తువుని వాడాలని చెప్పేసి మనందరం నలుమూడు నుంచి వచ్చినటువంటి ప్రజలు అందరూ కూడా చూసి ఈ వస్తువులు ఏంటమ్మా అని చెప్పేసి దీని ద్వారా ఎంతో ప్రయోజనాలు. ఒక్కొక్కరికి సీనన్న కానీ ఇంకో మన మెదక్ సీనన్న కానీ వాళ్ళ ఫ్లైట్ మిస్ అయినందుకు వాళ్ళు 65,000 సోదరుల పెద్దలతోటి రామరాజు గారికి ఈ సార్ వారికి మన వెలుగు గుర్తుగా ఇచ్చినట్టు. సో అట్లా ఏ సందర్భంలో వచ్చినా ఆ రకంగా చేద్దాం. సో ఈరోజు ఈ వేదికని ఉపయోగించుకొని వివిధ రకాల పిల్లల్ని అందరికి తీసుకొని మేదరి మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ వెదురు దినోత్సవాన్ని పెద్దగాడియారం సెంటర్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అయితే 2009లో థాయిలాండ్లోని బ్యాంకాక్లో ఒక పెద్ద హోటల్లో ప్రపంచ వెదురు మహాసభ జరిగి ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ వెదురు యొక్క ఉపయోగాన్ని తెలియజేయడానికి ఏర్పరిచినటువంటి ఒక గొప్ప కార్యక్రమం. దాని తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈ వెదురు యొక్క ప్రాముఖ్యత ఏమిటి, దీన్ని ఎలా ఉపయోగించాలి అనేటువంటి దాన్ని ప్రాచుర్యం పొందినటువంటి పరిస్థితి. ముఖ్యంగా దీన్ని మన రాష్ట్రంలో మేదరి మహేంద్ర సంఘ వాళ్ళు ఎక్కువగా ఈ యొక్క వెదురుని ఉపయోగించి తట్టలు, బుట్టలు, రకరకాలైనటువంటి యొక్క నిత్యావసర వస్తువులు మనం తయారు చేస్తూ ఉంటారు. ఇది ఇక్కడ తరతరాలుగా మన సాంప్రదాయంలో చూసినట్టయితే ఒక మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఉపయోగించేటువంటి ప్రతి వస్తువులో కూడా వీరి నైపుణ్యత, నాణ్యత, వీరి వస్తువుల యొక్క ఉపయోగం ఉంటుంది. అయినప్పటికీ కూడా దేశానికి స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలైనా వీరి యొక్క స్థితిగతులు నేటికి కూడా సాధారణమైనటువంటి స్థితిలో ఉన్నాయి. వీళ్ళకి ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. ఇప్పటి వరకు ఏర్పడినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా వీరిని పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితి. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వరసిద్ధి వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బాలాజీనగర్ ఆర్టీసీ కాలనీలో 3వ వార్షికోత్సవం సందర్భంగా గణనాథుని విగ్రహం వద్ద లంబోదరిని శోభయాత్ర బుధవారం ఘనంగా జరిగింది. ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లడ్డూ వేలంపాటలో జిల్లా కేంద్రం అక్షర స్కూల్ సమీపంలోని బాలాజీనగర్ ఆర్టీసీ కాలనీకి చెందిన మామిండ్లపల్లి మాధవి ఉపేందర్ 46,000కు లడ్డూ లక్కీ డ్రాలో కల్లం అన్విత దక్కించుకున్నారు. ఈ సందర్భంగా వరసిద్ధి వినాయక ఉత్సవ సమితి కమిటీ సభ్యులు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే వరసిద్ధి వినాయక ఉత్సవ సమితి ఆధ్వర్యంలో బాలాజీనగర్ ఆర్టీసీ కాలనీలో
3వ వార్షికోత్సవం సందర్భంగా గణనాథుని విగ్రహం వద్ద లంబోదరుని శోభయాత్ర బుధవారం ఘనంగా జరిగింది. ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లడ్డు వేలంపాటలో జిల్లా కేంద్రం అక్షర స్కూల్ సమీపంలోని బాలాజీనగర్ ఆర్టీసీ కాలనీకి చెందిన మామిండ్లపల్లి మాధవి ఉపేందర్ 46,000కు లడ్డు లక్కీ డ్రాలో కల్లెం అన్విత దక్కించుకున్నారు. ఈ సందర్భంగా వరసిద్ధి వినాయక ఉత్సవ సమితి కమిటీ సభ్యులు మాట్లాడుతూ విఘ్నేశ్వరుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండి శుభాలు కలగాలని నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. నవరాత్రుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గులు, స్కూల్ గేమ్స్, చైర్ చెస్ పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో విగ్రహదాత పావురాల నరసింహ పద్మ, భూతరాజు రాజేష్, రమేష్, మామిండ్లపల్లి శివకుమార్, పావురాల ఉదయ్ కుమార్, కంచుకొమ్ముల రామనర్సయ్య, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని రాక్ హిల్స్ కాలనీ వాసులు బుధవారం 11 రోజులు వినాయక చవితి సంబరాలను దిగ్విజయంగా జరుపుకుని నేడు నిమజ్జన శోభయాత్ర బయలుదేరామని నిర్వాహకులు నల్గొండ పట్టణంలోని రాక్ హిల్స్ కాలనీ ఫకీర్ వెంకట్రెడ్డి తెలిపారు. నల్గొండ పట్టణంలోని రాక్ హిల్స్ కాలనీ వాసులు బుధవారం 11 రోజులు వినాయక చవితి సంబరాలను దిగ్విజయంగా జరుపుకొని నేడు నిమజ్జన శోభయాత్ర బయలుదేరామని నిర్వాహకులు నల్గొండ పట్టణంలోని రాక్ హిల్స్ కాలనీ ఫకీర్ వెంకటరెడ్డి తెలిపారు. గణనాథుని మండపం దగ్గర ప్రతిరోజు పూజా కార్యక్రమం నిర్వహించడంతో పాటు కుంకుమ పూజ, కోలాటం, భజన కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశామని వారు తెలిపారు. గణేష్ నిమజ్జన శోభాయాత్రలో కమిటీ సభ్యులు, రాక్ హిల్స్ కాలనీ వాసులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జై గణేష్ మహారాజ్ కి జై గణేష్ మహారాజ్ కి జై. వినాయక చవితి వస్తుందంటేనే చాలా ఆనందంగా ఎదురు చూస్తుంటాము. 9 నవరాత్రులు చేసుకుంటాము. ఈసారి మాత్రం మేము 9వ రోజు ఇవ్వబుద్ధి కాక ఇంకా 2 రోజులు ఎక్స్ట్రా ఉంచుకొని 11వ రోజు నిమజ్జనం చేయడానికి ముందుకు వచ్చినాము. ప్రతిరోజు ఫస్ట్ పూజా రోజు అయితే ఉండ్రాలు చేసుకొని ప్రతి ఒక్కరము అందంగా రెడీ అయ్యి మంచిగా నైవేద్యాలు చేసుకొని ఆరగించు బొజ్జయ్య గణపయ్య అనుకుంటూ తీసుకొచ్చి ఆరగింపు చేసి చాలా ఆనందంగా ఉన్నాము. 9 రాత్రులు కూడా ప్రతిరోజు ఏ రోజు అలసిపోయినాం అనేది లేదు. 11 రోజుల నుంచి కూడా ఏ రోజుకి ఆ రోజు ఉత్సాహం ఇంకెక్కువనే చేస్తున్నారు. ప్రతి తీపి వంట స్వామివారికి ఏది ఇష్టమో నైవేద్యం అవన్నీ తీసుకొచ్చి చేస్తున్నారు. విఘ్నేశ్వరుడి దగ్గర 11 డేస్ నుంచి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. పిల్లలందరూ అసలు ఈవినింగ్ స్కూల్కి పోయి వచ్చిరంటే నైట్ 11 వరకు 12 వరకు ఇక్కడే ఆడుకుంటున్నారు. హాలిడేస్ కూడా మంచిగా వచ్చినాయి. ఈసారి అందరు బాగా ఎంజాయ్ చేసిండ్రు. ఈరోజు కూడా స్కూల్ ఉన్నప్పటికీ కాలనీ విద్యార్థులందరూ కూడా సెలవు పెట్టి, నేను టీచర్ని, నేను కూడా సెలవు పెట్టిన, అందరం బాగా ఎంజాయ్ చేస్తున్నాం నిమజ్జనంకి. రాక్ హిల్స్ కాలనీ తగ్గేదే లేదండి. వాగ్దేవి త్రిపురాజ్ఞవే వింధ్య విలాసిని వారాహి త్రిపురాగ్నివే వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాసి త్రిపురాగ్నికే భవతి విద్యాదేవి భవతి సదాక్షరపాత్రకే సదానంద చత్రికే మా పాయి మామనీయ మాంత్రాత్రికే. అరే ఉంది వాళ్ళు కూడా పెట్టేగా బొజ్జ గణపయ్యకు
महाराज की जय बोलो गणेश महाराज की जय నల్గొండ పట్టణ ప్రజలకు గణేష్ నవరాత్రోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా ప్రశాంతమైన వాతావరణంలో గణేష్ నవరాత్రోత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఇప్పటి వరకు మా కాలనీలో ఇప్పటివరకు నిర్వహించినటువంటి ప్రతి కార్యక్రమంలో మహిళలు కానీ పురుషులు కానీ అధిక సంఖ్యలో పాల్గొని ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసి నవరాత్రి ఉత్సవాలను సంతోషంగా ఘనంగా జరుపుకోవడం జరిగింది. మాకు ఈ సందర్భంగా పట్టణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గణేష్ నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు. నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకొని ఈరోజు నిమజ్జనం చేస్తున్న పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు. హెడ్లైన్స్ మరోసారి. సంజీవ్ కుమార్ కుటుంబ సభ్యులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా 5 లక్షల చెక్కు అందజేత. డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం. ప్రజల ప్రాణాలతో చెలగాటమడుతున్న నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది. రైతులను ఆదుకునేందుకు మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి అహర్నిశలు కృషి చేస్తున్నారన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు ఎర్నేని వెంకటరత్నం బాబు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఢిల్లీ బీజేపీ మాజీ ఎమ్మెల్యే గైక్వాడ్ ఫ్లెక్సీ బొమ్మ దగ్ధం. బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ పేషెంట్లకు అన్నదానం. ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవంపై విద్యార్థులకు అవగాహన కల్పించిన ప్రధానోపాధ్యాయుడు ముదావత్ లచ్చిరామ్. రఘునాథపురం గ్రీన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాగణపతి వద్ద ఘనంగా భజన, రామనామ సంకీర్తన. ప్రతిభ వొకేషనల్ జూనియర్ కళాశాలలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం. అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రలు మానుకోవాలన్న దండంపల్లి సత్తయ్య. పర్యావరణాన్ని పరిరక్షించాలంటే ప్లాస్టిక్ వస్తువులను నిషేధించడంతో పాటు వెదురు ఉత్పత్తులను మాత్రమే వాడాలన్న బీసీ సంఘాల నాయకులు చక్రహరి రామరాజు, సోమ మల్లయ్య. సూర్యాపేటలో ఘనంగా లంబోదరిని శోభయాత్ర నిమజ్జనం. నల్గొండలో ఘనంగా వినాయక నిమజ్జన శోభాయాత్ర. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.